హాయ్ అండి, వెల్కమ్ టు చోడేశ్వరి కంప్యూటర్. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. చాలా రోజులైంది కదా వీడియో పెట్టాలని, కానీ వీడియోలన్నీ తీసి పెట్టాను. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం లేదు. వర్క్లన్నీ అర్జెంట్ వస్తున్నాయి కాబట్టి సెట్ అవ్వడం లేదు. ఇప్పుడు ఈ కొన్ని అయిపోయినాయి, అవి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తాను, అందుకని వీడియో తీస్తున్నాను. శారీ వచ్చేసి ఇదండి, లైట్ రామా కలర్ అనమాట. ఇదిగోండి శారీ ఇది. దీనికి వచ్చేసి శారీలో బ్లౌజ్ అనమాట, పింక్. ఇదిగోండి శారీలోనే వాళ్ళు ఒక ఫుల్ వర్క్ కట్ వర్క్ వేయించుకున్నారు. ఇంతకుముందు వేరే అక్క వేయించుకుంది. అక్క వాళ్ళు ఓనర్స్, పక్క ఇంటి వాళ్ళ తెలియదు, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారండి. ఇదిగోండి శారీ కలరే మొత్తం వేసేసాను అనమాట. ఎందుకంటే ఇది ఏమి కనిపించడం లేదు. మామూలుగా పింక్ గోల్డ్ వేసామంటే ఆల్రెడీ గోల్డ్ మిక్స్ ఉంది కాబట్టి గోల్డ్ కనిపించదు. ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదు. శారీ అంతా రామా ఉంది, గోల్డ్ ఉందనమాట. అందుకని మొత్తం శారీ కలర్సే వేసేసాను. వాళ్ళకి అది కూడా చెప్పాను, గోల్డ్ కనిపించదా కానీ. ఏదైనా ఉంటే వాళ్ళకు నేను ముందే చెప్తాను, ఎందుకంటే ముందే చెప్పచ్చు కదా వేసిన తర్వాత అని అంటారు అనేసి నేను చాలా వరకు కేర్ తీసుకుంటాను. ఎందుకంటే వేసిన తర్వాత మనం ఒక రకంగా చెప్తే వాళ్ళు ముందే చెప్పచ్చు కదా, ఏదైనా ఉంటే మేము ఏదైనా చేంజ్ చేసుకుందాం కదా అంటారు. అందుకని చెప్పేసి నేను ముందే చెప్పేస్తాను. వాళ్ళు శారీలో బ్లౌజే కావాలి, ప్లెయిన్ అయితే నేను చెప్పాను వాళ్ళకి, సొల్యూషన్ ఇచ్చాను, ప్లెయిన్ వేసుకోండి అని. వాళ్ళు ప్లెయిన్ వద్దు, శారీ బ్లౌజే కావాలి అన్నారు. ఓకే, మీకు శారీ బ్లౌజ్ కావాలి కాబట్టి ఇంకా దాని మీదే మొత్తం సెల్ఫ్ గ్రీన్ అయితే కనిపిస్తుంది, గోల్డ్ అయితే కనిపించదని ముందే చెప్పేస్తాను. ఓకే అని చెప్పారు. ఇదిగోండి ఇవి వచ్చేసి థ్రెడ్ కండి, బ్యాక్ సైడ్ మనం థ్రెడ్స్ కట్టుకుంటాం కదా దానికి. ఇదిగోండి కట్ వర్క్ అనమాట మొత్తము. ఇంకా హ్యాండ్ వచ్చేసి మొత్తం ఫుల్ వచ్చేసింది. ఇదిగోండి బాగుంది కదా, చూడ్డానికి అయితే బాగుంది. ఏమంటే సెల్లులో మనకి క్లియర్గా కనిపించదు కదా. ఇదిగోండి మొత్తం ఒకే సెల్ఫ్ అనమాట. 2 హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి. పెద్ద బార్డర్ మీద వేసేసాను. ఇది ఒక డిజైన్ అనమాట. ఓకేనా, శారీ బ్లౌజ్. ఇంక ఇది వచ్చేసి ఇది ఒక శారీ అండి. దీంట్లో కూడా ఏంటంటే సెల్ఫే వచ్చింది బ్లౌజ్ అయితే. అది బాగాలేదని చెప్పేసి వాళ్ళకి, అంటే ఇది మొత్తం ఇట్లా వర్క్ వచ్చేసింది అనమాట బార్డర్కి. ఇది మొత్తం ఇలా వచ్చింది కాబట్టి ఏం కనిపించదు అని చెప్పేసి నేను గోల్డ్ వేస్తే కనిపించదు కదా, ఈ బార్డర్ కలర్ వస్తే వాళ్ళు సేమ్ ఇలాంటి ఇట్లా ఈ ఆపోజిట్ సెల్లులో ఉండే వరకు చూసారనమాట. దానికి బాగా సెట్ అవుతుందని సెలెక్షన్ చేసుకున్నారు. నేను చెప్పాను అదే లుక్ కావాలంటే ప్లెయిన్ తీసుకొని వేయించుకోండి, కానీ ఓకే అన్నారు. ఈ బార్డర్ కలర్ వచ్చేసి ఏమంటారు, నేరేడు పండు డార్క్ అండి. ఆ బ్లౌజ్ తెచ్చేసి దానికి వేసాను అనమాట. చాలా బాగుంది. ఈ కింద హ్యాండ్కి వచ్చేసి మనం బార్డర్ జాయిన్ చేసుకుంటే పైన బార్డర్ వస్తుంది, కింద వర్క్ వస్తుంది, చాలా లుక్గా ఉంటుంది. అది ఫోటో చూసి వాళ్ళు సేమ్ అలాగే కావాలన్నారు. సేమ్ అదే కలర్ కూడా వీళ్ళది కూడా. ఇంకా దీనికి స్టోన్స్ పెట్టలేదు. చూడండి చాలా బాగుంటుంది అది. ఇది కొత్త డిజైన్. ఇదిగోండి చాలా సూపర్గా ఉంటుంది. సింపుల్ హెవీ లుక్, ఇది చాలా యూనిక్గా ఉంటుంది. ఇదిగోండి ఇది మనం కింద వేసుకొని పైన వచ్చేసి ఈ బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ అనేది మనం ఇట్లా వేసుకొని కింద ఇట్లా వర్క్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా వస్తుంది అన్నమాట. యాక్చువల్గా చాలా బాగుంటుంది. శారీ వచ్చేసి ఇదండి, ప్లెయిన్ తీసుకొని వేసి బార్డర్ వచ్చేసి దానికి జాయిన్ చేస్తామని చెప్పాము. నచ్చినాయా వర్క్స్ అన్ని? చాలా ఉన్నాయండి వర్క్స్ వేసింది, ఏమంటే పెట్టడానికి టైం లేదు. ఇది ఓకేనా. ఇంకొచ్చేసి 2 శారీలు కుర్చీలు అయిపోయాయి. ఇది కొంచెం అన్నీ ఆల్ కలర్స్ మల్టీ కలర్ అనమాట. ఇది శారీ వచ్చేసి దీనికి వచ్చేసి బ్లౌజ్ మీద వర్క్ వేసానండి. నేను పికాక్ వేసాను, ఫోటో కూడా తీయలేదు, టైం లేక అక్కడ తీసుకెళ్ళిపోయింది, మ్యారేజ్ ఉందని చెప్పేసి. శారీ ఏమంటే కుచ్చులు వెళ్ళగట్టి నా దగ్గర ఉండిపోయింది. ఇదిగోండి 3 కలర్స్ యాడ్ చేసి కుచ్చులు వేసాను డిఫరెంట్గా. ఇది మల్టీ కలర్ ఉంది చూడండి శారీస్కి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఎందుకు ఒకే రకంగా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా బటర్ఫ్లైసే 3 కలర్స్ యూజ్ చేశాను అనమాట. ఇదిగోండి శారీలో ఉండే కలర్సే 3. ఇది పర్పుల్ డార్క్, ఇది వచ్చేసి కనకాంబర కలర్ అంటారు కదా అది, ఇది వచ్చేసి రామ కలర్ పికాక్. 3 కలర్స్ వేసాను. డిజైన్స్ చాలా సూపర్గా ఉన్నాయండి, సింపుల్గా ఉన్నాయి, హెవీ లుక్ అనమాట. శారీ మొత్తం ఇలా, ఇది పళ్ళు అండి. శారీ మొత్తం ఇలా మల్టీ కలర్ వచ్చేసింది అనమాట. అందుకని నేను 3 కలర్స్ వేసాను, బాగుంటుంది ఒకే కలర్ ఎందుకని చెప్పేసి. ఇంకొకటి వచ్చి ఇది 2 కలర్సే అండి. ఇదిగోండి ఇది మొత్తం శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది. శారీ ఇది, పళ్ళు వచ్చేసి ఇది అనమాట. దీనికైతే ఎలిఫెంట్స్ వచ్చాయి. నేను ఈ బ్లౌజ్ కూడా ఎలిఫెంట్ వేసాను.
చెప్పాను కదండి, టైం లేదు తీయడానికి. ముఖ్యంగా ఏంటంటే మర్చిపోయి ఈ మధ్య వీడియోలు తీయడం లేదు, ఈ టైం కుదరట్లేదు నాకు, పిల్లలకి మార్నింగ్ స్కూల్ కాబట్టి. ఇదిగోండి దీనికి వచ్చేసి ఇలా వేసాను. ఇదిగోండి ఇలా లీవ్స్ వచ్చి కుచ్చులకి వచ్చేసి లీవ్స్ ఇచ్చానమాట. ఇదిగోండి ఇలా కుచ్చులో లీఫ్ వస్తుంది కింద, చాలా బాగుంటుంది. ఇది కూడా డిజైన్ కొంచెం డిఫరెంట్గా వేసాను అనమాట, చాలా బాగుంటుంది. అది దీనికి 2 కలర్స్ యూజ్ చేశాను అనమాట, ఎక్కువ కలర్ ఆప్షన్ లేదు కాబట్టి ఇది వేసాను. పిల్లలకి మార్నింగ్ స్కూల్ ఉంది కదా, అందుకని టైం అడ్జస్ట్ అవ్వట్లేదండి, మధ్య టైం సరిపోవట్లేదు. మైక్ కింద పడిపోయింది, నేనేం బాగుతున్నాను. చాలా బ్లౌజెస్ వేసాను, వీడియోస్ తీసాను, అప్లోడ్ చేయడానికి టైం లేదు. నేను కొంచెం టైం చూసుకొని వీడియో చేస్తాను. ఇప్పుడు కూడా మ్యారేజ్ కదండి, శ్రీమంతం బ్లౌజెస్ కుచ్చుళ్ళు అన్నీ వచ్చినాయి, అర్జెంటుగానే వేయాలి. ఇవి కూడా ఇప్పుడు తీసుకెళ్ళిపోతారు కాబట్టి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా మిషన్ మీద కూడా ఇప్పుడు వర్క్ పెట్టాను, స్టార్ట్ చేశాను ఇప్పుడే. ఈరోజు ఇంకా వేయాలి, బ్లౌజెస్ వేయాలి, కుచ్చుళ్ళు వేయాలి. ఒక 2 days కల్లా ఇవ్వాలి వాళ్ళకి. నాకేమో పని ఉంది, రేపు మళ్ళీ ఊరికి వెళ్ళాలి. ఏం చేస్తామండి, అర్జెంట్ అని తీసుకున్నాం కదా, తప్పదు. ఇంకా మా బాబుకి అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు, పాపకి ఇంకా ఉంది. 24కి ఏమో హాలిడేస్ ఇస్తారంట. ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఏమంటే మార్నింగ్ స్కూల్ కాబట్టి నాకు వీడియో తీయడానికి గుర్తుండట్లేదు, టైం లేదు, మర్చిపోతున్నాను అనమాట. కొన్ని వీడియోస్ అయితే అంతకుముందు తీసాను, అప్లోడ్ చేయలేదు, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి, టైం లేదు, మర్చిపోతున్నాను. కాసేపు రెస్ట్ దొరికితే పడుకుందాం అనేలాగా పడుకుంటున్నాను. అట్లని నేను వీడియోస్ కూడా మర్చిపోయాను, ఈ మధ్య తీయడం మర్చిపోయాను, పెట్టడం కూడా మర్చిపోయాను. చాలా రోజులు అయింది, 1 month అవుతుందేమో అనుకుంటున్నాను. సో ఉగాది నుంచి పెట్టలేదండి మీకు నేను. పండగ ఫెస్టివల్ ఇలాగ అన్నీ వచ్చాయి ఒకటి తర్వాత ఒకటి, టైం అయితే అడ్జస్ట్ అవ్వలేదు. ఇప్పటి నుంచి నేను పెట్టాలని ట్రై చేస్తున్నాను, ఓకేనా. పెడతాను, ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. వీక్లీ ఒక వీడియో, 2 రోజులకు ఒక రోజుకైనా షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే చూడండి, ఓకేనా. వీడియో నచ్చి లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వర్క్స్ చేస్తున్నాను, అవన్నీ ఖచ్చితంగా మీకు నేను పెడతాను. మిషన్ గురించి కూడా అప్డేట్ ఇచ్చానండి మీకు. మ్యాటర్ ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఉషా 550 గురించి అని. ఎవరు నాకు కామెంట్ చేయలేదు, సో ఎవరికి అవసరం లేదేమో అనుకున్నాను నేను. ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి వీడియో తీయగలుగుతామండి, సో ఒక్కరికన్నా యూజ్ అవుతుందని. ఇప్పుడు నేను వీడియో తీసి పెట్టినా కూడా ఎవరు చూసేవాళ్ళు లేరని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు చాలామంది పెద్ద మిషన్లు తీసుకున్నారు. నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఉషా 550 వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు కూడా తీసుకున్నారు, ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ పెద్ద మిషన్ తీసుకుంటే కొంతమందికి అంత బడ్జెట్ ఉండదు కదా. ఉషా 550 తక్కువ బడ్జెట్లో తీసుకున్న వాళ్ళకి కొత్తగా సెట్టింగ్స్ అర్థం కావు, కొన్ని చెప్దామని అనుకున్నాను నేను. హెల్ప్ అవుతుందనే, కాకపోతే చాలా ఎవరు కానీ కామెంట్ పెట్టలేదు నాకు, కావాలక్క ఇది ఏదైనా చేయండి, నాకు వీడియో పెట్టండి దీని గురించి అని ఏ డౌట్ అడగలేదు కాబట్టి నేను చేయలేదు. మీకు అఫ్కోర్స్ ఎప్పుడైనా కావాలి అంటే ఉషా 550 సెట్టింగ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తానండి. మీరు కామెంట్ చేసి పెడితే ఖచ్చితంగా పెట్టాను, ఓకేనా. ఇంకోటి ఏంటంటే హెల్త్ గురించి కూడా చెప్పాలని అనుకున్నాను, వీడియో చేయాలని. హెల్త్ పరంగా ఎంత నేను సఫర్ అవుతున్నానో, మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఏమంటే కంటిన్యూ అలాగే జరిగిపోతుంది, కొన్ని కనిపించవు పైకి. మనం చూడడానికి ఒక రకంగా ఉంటాం, మన బ్యాక్ సైడ్ మన వెనక సైడ్ ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఏమంటే మన పని మనకు తప్పదు కానీ చేసుకోవాల్సింది, ఎవరు చేసేవాళ్ళు లేరు, మన పనులు మనం చేసుకోవాలి. ఎంత హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఒక 2 days రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి. హెల్త్ పరంగా కూడా నేను కొన్ని మీకు చెప్పాలి, టిప్స్ చెప్పాలి అనుకుంటున్నా, కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నా. అది ఒకరోజు ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది, చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, భయంకరంగా ఉన్నాయి ఎండలు. దయచేసి పిల్లలు ఎక్కడికి బయటికి పంపించకండి. ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి, చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయండి. ఇంకా మా సైడ్ అయితే చాలా ఎక్కువ, ఈ కడప డిస్టిక్ అయితే భయంకరమైన ఎండలు. మాకు మార్నింగే స్టార్ట్ అయిపోతుంది, 7కే స్టార్ట్ అయిపోతుంది ఎండలు. సాయంత్రం వచ్చేసి 7 అయినా కూడా మనకి తగ్గదు, అంటే అంత వేడి ఉంటుంది, చాలా ఎక్కువనే. ఇంకోటి ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ అందిందండి, 19th ఈరోజు ఎంత డేట్ రూపా? ఈరోజు 19th. ఈరోజు ఏమో అండి, 19th నుంచి 31 వరకు, ఈ లాస్ట్ ఎండ్ వరకు 55 degrees ఎండలు ఉంటాయని చెప్పారనమాట. సో అంత ఎక్కువ అవుతుంది, దయచేసి పిల్లల్ని బయటికి పంపించకండి. ఏదైనా ఉంటే మార్నింగే చేసేసుకోండి, లేదా ఈవినింగ్ టైంలో బయటికి పోండి. మీకు ఏదైనా అర్జెంట్ పని ఉన్నా కూడా తప్పదు. ఒకవేళ పోవాలి అనుకుంటే గొడుగు కానీ అట్లా ఏదైనా తీసుకొని, వాటర్ బాటిల్ మజ్జిగ అట్లా ఏదైనా తీసుకొని పోండి, కొంచెం ఇదవుతుంది. ఎందుకంటే ఈ 10 daysలో చాలా ఉన్నాయంట అండి, 55 degrees ఖచ్చితంగా. అంత సూర్యకిరణాలు మనకి
భూమి మీదకి తాకేంత ఎక్కువగా ఉన్నాయంట ఎండలు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా టీచర్స్ ఏమో, మా బాబు వాళ్ళ టీచర్స్ ఏమో మెసేజ్ పెట్టారు. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి, సమ్మర్ ఎక్కువ ఉంది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, దయచేసి బయటికి పోవద్దు. మా పాపను కూడా నేను ఎక్కడికి బయటికి పంపించడం లేదు, హాలిడేస్కి వెళ్తాను అంటుంది వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఏంటంటే మాకు ఏసీ ఉందండి, అట్లనే కాదు పిల్లలు ఏసీకి అలవాటు పడితే బయట ఉండలేరు. చల్లదనానికి మనం అలవాటు పడితే బయట వాతావరణంకి ఉండలేమన్నమాట. అది మామూలుగా మనం రెగ్యులర్ ఉంటే అది ఓకే. ఇప్పుడు అందులో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలు అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కదండి. మా పాప కొంచెం సెన్సిటివ్ ఎక్కువ ఉండదు, మా బాబు కూడా అంతే అలవాటు అయిపోయారు. అందుకని వాళ్ళ డాడీకి ఎక్కడికి పంపిడు. మా పిల్లలు కూడా ఎక్కువ నేను బయటికి ఎక్కడికి పంపించడంలే. మా వాళ్ళందరూ పిలుస్తున్నారు, నాకు కూడా ఊరికి వెళ్ళాలి, చాలా రోజులు అయింది, హాలిడేస్ వస్తున్నాయని లోపల ఆనందంగా ఉంది. కానీ ఈ వర్క్స్ ఒకటి ఉన్నాయి, ఇంకోటి సమ్మర్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్తే పిల్లలు ఇబ్బంది పడతారు. మనమే ఒక గంట బయటికి వెళ్ళొస్తే అలసిపోతాం, ఇంకా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందండి. అందుకని ఎక్కడికి వెళ్ళడం లేదు. మీరు వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఒకవేళ ఊరికి వెళ్ళాలన్నా మార్నింగే వెళ్ళిపోండి. ఎండలో వచ్చి ఎక్కువ తిరగకండి, హెల్త్ జాగ్రత్త, అందరూ బాగుండాలి. మనం ఏదైనా కొంచెం జాగ్రత్త ముందే పడాలండి. ఏదైనా జరిగిన తర్వాత ఏం చేసుకోలేము. హెల్త్ ఇష్యూస్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో హెల్త్ చాలా ముఖ్యము. అందులో ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ చాలా వరకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.